మరో లగచర్ల పలిమేల అంటూ చూస్తా ఉన్నాం కదా. ఇది ఎంత పెద్ద దుర్మార్గం అంటే దక్కన్ సిమెంట్స్ అనేటువంటి భూమిని, పేద రైతుల భూములను, ఈరోజు 100 ఎకరాల భూములను ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి అనేది ప్రధానమైనటువంటి కథనం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను చెప్తా. కాస్తు భూములకు కాంగ్రెస్ పెద్దల ఎసరు. మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు ఇలాకాలో 300 ఎకరాల భూములు హస్తగతం. 16 ఏళ్ల క్రితమే రైతులు కళ్ళు కప్పి మంత్రి అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్. ఇప్పుడు వారి నుంచి దక్కన్ సిమెంట్స్కు భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు. రోడ్డున పడిన వందలాది రైతులు. దక్కన్ సిమెంట్స్లో మంత్రి తమ్ముడికి 50% వాటా కోసమేనంటూ ఆరోపణలు. భూములు ఇచ్చేది లేదంటున్న రైతులు అంటూ ఒకరు చూస్తాం. సో దీని గురించి చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ఎవరు పుట్టమది ఉన్నాడు కదా, ఈయన గురించి మాట్లాడదాం ఇక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని లగచర్ల తరహాలోనే పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధరబాబు నియోజకవర్గ మంత్రిలో భూభాగోత్వం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీధరబాబు మంత్రిగా ఉన్నప్పుడు మొదలైనటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. దశాబ్దాలుగా పేద రైతులు సాగు చేసుకున్న భూములు పరిశ్రమల పేరిట మంత్రి అనుచరుల పేరు మీదకి, ఇప్పుడు వారి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీదకి మారుతున్నాయి. మొత్తం వ్యవహారంలో మంత్రి శ్రీధరబాబు సోదరుడు శ్రీనివాస్ బాబు హస్తం ఉందని చెప్పేసి తేలుతా ఉంది. సో ఇది వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. సో ఇందులో చాలా క్లియర్గా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ కూడా 100 ఎకరాల భూమికి సంబంధించినటువంటి దానికి ఎంఆర్ఓ అరెస్ట్ అయ్యిండు. సో దాని మీద జేసీ జాయింట్ కలెక్టర్ విచారణ జరుగుతూ ఉంది. సో ఈ భూములు 100 ఎకరాల భూములను ఈరోజు డెక్కన్ సిమెంట్స్కు అప్పనంగా ఎంఆర్ఓ రిజిస్టర్ చేసి అంటా ఉన్నారు. సో ఎంఆర్ఓ ఎప్పుడు రిజిస్టర్ చేసిండు? ఇది ఎవరి పీరియడ్లో రిజిస్ట్రేషన్ జరిగింది? ఇది ఒక్కసారి చెప్పాలి పుట్టమధు, ఇది ఎవరి పీరియడ్లో జరిగింది? మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా, మీరు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే కదా ఈ యొక్క భూముల రిజిస్ట్రేషన్ జరిగింది. దీనికి సమాధానం చెప్తావా? నీకు తెలియకుండా జరిగిందా ఈ భూముల రిజిస్ట్రేషన్? ఈరోజు నీ మీదకి ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు బయటకు వచ్చేసి ఎవరైతే మర్డర్ చేసిన హంతకుడే ఈరోజు వచ్చి పరామర్శిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ 100 ఎకరాల భూములు డెక్కన్ సిమెంట్స్కు ఈరోజు రిజిస్ట్రేషన్ అయిందే మీ హయాంలో కదా. ఎట్లా మాట్లాడతారు మీరు? దీన్ని ఎందుకో ప్రజల్లో ఒక రకమైన డైవర్స్ ఎందుకు చేస్తూ ఉన్నారు? దాని గురించి మాత్రం చెప్పండి. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయినా చెప్పరు, ఏ ఇయర్ రిజిస్ట్రేషన్ అయినా వీళ్ళు చెప్పరు. ఎక్కడ కూడా శ్రీబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కొత్తగా పెట్టే సిమెంట్ ఫ్యాక్టరీలో సగం వాటా కోసమే ఇదంతా చేస్తున్నాను ఆగ్రహం అంటూ చూస్తున్నాం. సో 300 ఎకరాలకు ఎసరు. సో 2008లోనే మొదలు అంటూ చూస్తున్నాం. 2008లో మొదలైంది, ఓకే. సో ఇందులో ఈ 100 ఎకరాల భూములకు సంబంధించి 300 ఎకరాలు పక్కన పెట్టండి, అది సెకండరీ పార్ట్, దాని గురించి తర్వాత మాట్లాడడం. కానీ ఇప్పుడు ఇష్యూ ఏం జరుగుతూ ఉందంటే, ఈ ఇష్యూని చాలా క్లియర్గా నమస్తలంగా రాయాలి, తెలుసుకో రాస్తే బాగుంటుంది. 100 ఎకరాల భూములను దక్కన్ సిమెంట్స్ పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది ఎప్పుడు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. సో దాన్ని పుట్టమధు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనకు తెలిసే జరిగింది అనేది నాకున్నటువంటి సమాచారం. ఈరోజు ఈ ఎంఆర్ఓ అరెస్ట్ అయింది కాబట్టి ఎక్కడ తన మీదకి వస్తున్న ఉద్దేశంతో మర్డర్ చేసేటువంటి హంతకుడే పోయి పరామర్శించినట్టు ఈరోజు పెద్ద ఎత్తున దాన్ని ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 100 ఎకరాల భూమి దక్కన్ సిమెంట్స్ పైన రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది అవునా కాదా పుట్టమధు చెప్పాలి. ఈరోజు మీరు ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ప్రజల్లో ఏదో వాళ్ళపైన దుష్ప్రచారం చేయాలనుకుంటే పొరపాటు. ఇది ఖచ్చితంగా పుట్టమధు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది నిజాయితీ, అందులో తప్పు ఉంటే నేను కూడా తప్పు అనేటోని, కానీ దాన్ని అనవసరంగా పుట్టమధు ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు పుట్టమధుకి. సిమెంట్ కంపెనీలో మంత్రి శ్రీధరబాబు తమ్ముడు శ్రీనుబాబు 50% వాటాకు ఒప్పందం కూర్చుకొని పేదల భూములను పరంగా పెట్టాలని ఆరోపణలు వస్తున్నాయి. 2008లో మంత్రిగా ఉన్నట్టు శ్రీధరబాబు తన అనుచరుల పేరిట 202 ఎకరాలు, మరో 100 ఎకరాలు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని రైతులు చెప్తున్నారు. సో ధరణి వ్యవస్థను కాంగ్రెస్ భూమాతగా మారుస్తున్న నేపథ్యంలో అందులో కాస్తు కాలం, కబ్జా కాలం పెట్టే అవకాశం లేదన్న సమాచారంతో మంత్రి శ్రీధరబాబు అనుచరుల పేరిట ఉన్న భూములను దక్కన్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయడం మొదలుపెట్టారని చెప్తున్నారు. ఇప్పటి వరకు 102 ఎకరాల భూమి దక్కన్ సిమెంట్స్కు దారదత్తమైంది. రైతుల నిరసనలకు భయపడి తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. సో ఈ 102 ఎకరాల భూమి దక్కన్ సిమెంట్స్కి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది ఒకసారి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ బయట పెట్టండి, పెడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. అవి ఏంటంటే ఎక్కడ పుట్టమధు బుక్ అవుతాడో అనే ఉద్దేశంతో ఆయన తన పేరు ఎక్కడ బదనాం అవుతుందో, ప్రజలు ఎక్కడ చులకనవుతుందో ఉద్దేశంతో పుట్టమధు ఈ ఇష్యూని మొత్తం శ్రీధరబాబు ఆయన తమ్ముడి మీదకి మరలించడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వేరే ఏది లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఉంటాయి వీళ్ళ యొక్క ప్రయత్నాలు. ఏంది లగచర్ల అదే ఇష్యూ జరుగుతుంది, కలెక్టర్ పైన దాడి చేయించి అది జరుగుతుంది.
ఈవెన్ మొన్న ఆదిలాబాద్లో నిర్మల్లో జరిగినటువంటి ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ సంబంధించిన అంశం కూడా వాళ్ళే పర్మిషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళే ఇష్యూ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పలిమేలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే 102 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవుతుందో అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది. మళ్ళీ దాన్ని కూడా ఈరోజు ఆ మంత్రి మీదకి వాళ్ళ తమ్ముడి మీదకి నెడతా ఉన్నారు. నిజంగా వాళ్ళు తప్పు ఉందంటే మనం మాట్లాడదాం. కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ అయిందే బీఆర్ఎస్ హయాంలో కదా. ఆ డెక్కన్ సిమెంట్స్ అనేటువంటి కంపెనీకి రిజిస్ట్రేషన్ అయిందే 100 ఎకరాలు 102 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిందే ఎంఆర్ఓ ఆ పుట్టమధు సహాయంతో రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎవరు పుట్టమధు జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి హయాంలోనే. ఈ విషయం తెలియదు అనుకుంటుండే పాపం పుట్టమధు మేము ఇష్టం వచ్చిన అబద్ధపు రాతలు రాపిస్తే జనాలు అనుకుంటారేమో. దీనిపైన ఖచ్చితంగా పుట్టమధు సమాధానం చెప్పు, దాని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ బయట పెట్టు చూద్దాం. ఇట్లాంటి విషపు రాతలు రాసేటువంటి పత్రిక ఇదండి. అన్ని అబద్ధాలతోటి ఇగో వీళ్ళంతా అన్న తింటారు. ఎవరైతే ఎడిటర్ అయితే ఉంటాడో వాడు కేసీఆర్ వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి బానిస తప్ప ఏం కాదు. రాతలు రాసడం మంచి రాతలు రాయాలి. ఇగో ఇట్లాంటి విషపు రాతలు రాస్తే ఇట్లే ఉంటుంది పరిస్థితి. మరో లగచర్ల పలిమేల అంటూ చూస్తా ఉన్నాం కదా. ఇది ఎంత పెద్ద దుర్మార్గం అంటే దక్కన్ సిమెంట్స్ అనేటువంటి భూమిని పేద రైతుల భూములను ఈరోజు 100 ఎకరాల భూములను ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి అనేది ప్రధానమైనటువంటి కథనం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను చెప్తా. కాస్తు భూములకు కాంగ్రెస్ పెద్దల ఎసరు. మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు ఇలాకాలో 300 ఎకరాల భూములు హస్తగతం. 16 ఏళ్ల క్రితమే రైతులు కళ్ళు కప్పి మంత్రి అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్. ఇప్పుడు వారి నుంచి దక్కన్ సిమెంట్స్కు భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు. రోడ్డున పడిన వందలాది రైతులు. దక్కన్ సిమెంట్స్లో మంత్రి తమ్ముడికి 50% వాటా కోసమేనంటూ ఆరోపణలు. భూములు ఇచ్చేది లేదంటున్నా రైతులు అంటూ ఒకరు చూస్తాం. సో దీని గురించి చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ఎవరు పుట్టమధు ఉన్నాడు కదా, ఈయన గురించి మాట్లాడదాం ఇక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని లగచర్ల తరహాలోనే పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధరబాబు నియోజకవర్గ మంత్రిలో భూభాగోత్వం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీధరబాబు మంత్రిగా ఉన్నప్పుడు మొదలైనటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. దశాబ్దాలుగా పేద రైతులు సాగు చేసుకున్న భూములు పరిశ్రమల పేరిట మంత్రి అనుచరుల పేరు మీదకి, ఇప్పుడు వారి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీదకి మారుతున్నాయి. మొత్తం వ్యవహారంలో మంత్రి శ్రీబాబు సోదరుడు శ్రీనివాస్ బాబు హస్తం ఉందని చెప్పేసి తేలుతా ఉంది. సో ఇది వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. సో ఇందులో చాలా క్లియర్గా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా 100 ఎకరాల భూమికి సంబంధించినటువంటి దానికి ఎంఆర్ఓ అరెస్ట్ అయ్యిండు. సో దాని మీద జేసీ జాయింట్ కలెక్టర్ విచారణ జరుగుతూ ఉంది. సో ఈ భూములు 100 ఎకరాల భూములను ఈరోజు డెక్కన్ సిమెంట్స్కు అప్పరంగా ఎంఆర్ఓ రిజిస్టర్ చేసి అంటా ఉన్నారు. సో ఎంఆర్ఓ ఎప్పుడు రిజిస్టర్ చేసిండు? ఇది ఎవరి పీరియడ్లో రిజిస్ట్రేషన్ జరిగింది? ఇది ఒక్కసారి చెప్పాలి పుట్టమధు, ఇది ఎవరి పీరియడ్లో జరిగింది? మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా, మీరు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే కదా ఈ యొక్క భూముల రిజిస్ట్రేషన్ జరిగింది. దీనికి సమాధానం చెప్తావా? నీకు తెలియకుండా జరిగిందా ఈ భూముల రిజిస్ట్రేషన్? ఈరోజు నీ మీదకి ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు బయటకు వచ్చేసి ఎవరైతే మర్డర్ చేసిన హంతకుడే ఈరోజు వచ్చి పరామర్శిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ 100 ఎకరాల భూములు డెక్కన్ సిమెంట్స్కు ఈరోజు రిజిస్ట్రేషన్ అయిందే మీ హయాంలో కదా.